Good evening, everybody, and welcome to Bhima Ramu's live online spoken English class. ఈ క్లాస్లో మనం ముఖ్యంగా 3 key points డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ 3 key points ఏంటి అంటే అబౌట్ మై సెల్ఫ్, అండ్ దెన్ అబౌట్ మై సెల్ఫ్ తర్వాత అబౌట్ ద కోర్స్. మీకు కోర్స్ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తాం. దెన్ 5 effective ways to improve English. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్లాస్ టైంలో మాత్రం నోట్బుక్లో రాసుకోవద్దండి. ఎందుకంటే క్లాస్ అయిపోయిన వెంబడి ఈ పీడిఎఫ్ ఫైల్ నేను మన గ్రూప్లోకి ఫార్వర్డ్ చేస్తాను. సో అక్కడ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ రాసుకోవడం వల్ల ఏంటి అంటే క్లాస్లో ఉన్న కీ పాయింట్స్ మిస్ అవుతాయి. అంటే ఎప్పుడు కూడా 2 యాక్షన్స్ ఒకటేసారి చేయొద్దు అంటున్నాను. రాయడము వినడం ఒకటేసారి 100% చేయొద్దు. ఎక్స్పర్ట్ సజెషన్. వెల్, కమింగ్ టు దిస్ అబౌట్ మై సెల్ఫ్. I am Bhimaramu from Kottakota, Vanaparthi district. సో మన అందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు. సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. I have 25 years of experience in teaching. స్పోకెన్ ఇంగ్లీష్ టీచింగ్లో నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఇప్పటి వరకు 10,000+ స్టూడెంట్స్కి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకున్నాను. ఆ 10,000లో స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్, టీచర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అండ్ ఐ ఆమ్ ది ఆథర్ ఆఫ్ 26 బుక్స్. ఇప్పటివరకు నేను 26 డిఫరెంట్ కంపెనీస్కి బుక్స్ రాశాను. ఎక్స్క్యూజ్ మీ అండి, మిడిల్లో మనకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, మ్యూట్ చేయాలి. రైట్. ఇప్పటివరకు నేను 26 బుక్స్ రాశాను. ఆ 26 బుక్స్ కూడా ముఖ్యంగా 6th to 10th క్లాస్ వాళ్ళకి గ్రామర్ రిలేటెడ్. అలా 6 డిఫరెంట్ కంపెనీస్కి రాశాను. నీల్కమల్లో, మా హైదరాబాద్ నీల్కమల్లో ఇప్పటికీ కూడా నా బుక్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఇంకా క్లోజ్ చేయమని చెప్పాను కంపెనీ వాళ్ళకి, మళ్ళీ ఫ్రెష్గా రాయాలి అని. సో ప్రజెంట్గా అయితే అవైలబిలిటీలో ఇప్పటి నుంచి అయితే పెట్టొద్దని చెప్పాము, ఎందుకంటే అప్డేట్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ లేటెస్ట్గా రీసెంట్గా ఏం చేశాను, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. అదేంటంటే మన తెలంగాణ స్టేట్లో ఉన్న మోడల్ స్కూల్స్ అన్నింటికి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ నేనే డిజైన్ చేశాను. మెయిన్ రిసోర్స్ పర్సన్ని నేను. మోడల్ స్కూల్లో స్టార్ట్ అయ్యింది ప్రోగ్రామ్. ఆల్రెడీ ఒక 10 days పైన అయింది, 2 weeks అయింది. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అక్కడ నుంచి. స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ముఖ్యంగా 6th to 9th క్లాస్ వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అబౌట్ ద కోర్స్, కమింగ్ టు ద కోర్స్, డ్యూరేషన్ 45 days ఉంటుంది. ఖచ్చితంగా 45 days అని ఏమీ లేదు, కావలిస్తే ఎక్కువ డేస్ కూడా తీసుకుందాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్లోగా స్టడీగా మీకు అర్థమయ్యే విధంగా, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను క్లారిఫై చేసుకుంటూ, తర్వాత ప్రతి టాపిక్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు,
ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ సెట్ రైట్ చేసుకోవాలి అన్నవి నిదానంగా నేర్చుకుంటూ వెళ్దాం. తొందర ఏమొద్దు. ఎన్ని రోజులు ఆగాం? ఇంకా 145 to 60 days ఆగితే మన ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు టైమింగ్స్, డైలీ మనకి 7 PM to 7:40 PM ఉంటుంది క్లాసెస్. అండ్ ఇక్కడ వీలవుతే కొన్ని సందర్భాల్లో మనం 7:40 తర్వాత కూడా ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉంటే కూడా తీసుకుందాం, ఆ టాపిక్ని బట్టి. సార్ 40 minutes ఏనా అని అనుకోవచ్చు. చూడండి, లైవ్గా మేము తీసుకునేది 40 minutes, తర్వాత మీరు టైం స్పెండ్ చేయాల్సింది ప్రాజెక్ట్స్ మీద. ప్రతిరోజు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, దాని మీద మీరు టైం స్పెండ్ చేయాలి. అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు 1 గంట నేర్చుకుంటే దాన్ని 2-3 గంటలు ప్రాక్టీస్ చేసుకోవాలండి, అది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వీక్లీ వన్స్, ఇప్పుడే మీకు ప్రతి విషయం కూడా క్లియర్గా నేను ఎక్స్ప్రెస్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తున్నాను. వీక్లీ వన్స్ 7 PM కాకుండా 7:40 PM తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీక్లీ వన్స్ నేను ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయాలి కాబట్టి ఆ వీక్లీ వన్స్ స్పెసిఫిక్ డే అన్నది తెలియదు, కానీ మీకు 1 day ముందే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ ఒక్కరోజు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీక్లీలో ఏదో ఒక రోజు, ఆ ఒక్కరోజు ఏంటన్నా నేను ముందుగానే ఒకరోజు ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు 7:40 to 8:20 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఫీ అందరికీ కూడా సేమ్గా తీసుకుంటున్నాను. ఒకరికి ఎక్కువగా, ఒకరికి తక్కువగా, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలియదు అన్నది కాకుండా అందరికీ కూడా కామన్ ఫీజ్, సేమ్ ఫీజ్ ఎంత అన్నది మీ అందరికీ తెలుసు. అండ్ జూమ్ క్లాసెస్ డైలీ ఇంకా తీసుకున్నప్పుడల్లా కూడా జూమ్ క్లాసెస్ తీసుకుంటాం. ఇప్పుడు మనం జూమ్ క్లాస్లోనే ఉన్నాం. మళ్ళీ మన కోర్స్లో ముఖ్యంగా మనం ఎలా స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరు అన్మ్యూట్ చేశారని అనుకుంటున్నాను, చూస్తాను నేను ఒకసారి. ఓకే అండి, అందరు కూడా అన్మ్యూట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కూడా ఏ పాయింట్ని మిస్ చేయొద్దండి. ఏ పాయింట్ కూడా మనం అన్వాంటెడ్గా ఇక్కడ డిస్కస్ చేసుకోము. ప్రతి పాయింట్ కూడా చాలా సీరియస్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ కోర్స్ డీటెయిల్స్ అవి కామన్ డీటెయిల్స్. మళ్ళీ ఎలా చెప్పబోతున్నాం, ఏ లెసన్స్ చెప్పబోతున్నాం, వాటిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం అన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్, ఇది లెవెల్ అండి, ఇంటర్మీడియట్ లెవెల్, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ అండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనం ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళి ఇవన్నీ కవర్ చేసుకోబోతాం. ఇక్కడ మీరు ఒకటి కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సార్ మాకు బేసిక్స్ వచ్చు అని అనుకోవద్దండి. ఎందుకంటే స్టూడెంట్స్కి మనం ఈ యొక్క నా క్లాసెస్ విన్న తర్వాత, మన ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మీ స్టూడెంట్స్కి కూడా మీరు ఈ క్లాసెస్ తీసుకోండి, ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు పర్సనల్గా ఉపయోగపడుతుంది, ప్రొఫెషనల్గా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కొటేషన్ చూద్దాం ఇప్పుడు. సక్సెస్ఫుల్ పీపుల్, ఓకే, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. అంటే విజయవంతులు గొప్ప పనులు చేయరండి. మళ్ళీ ఏంటి, దే డూ ఓన్లీ స్మాల్ థింగ్స్. చిన్నవే చేస్తారంట వాళ్ళు, గొప్పవి ఏం చేయరు, చిన్నవే చేస్తారు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ ఏ గ్రేట్ వే.
వాళ్ళ యొక్క స్టైల్ మాత్రం గొప్పగా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ పెద్ద పనులు ఏం చేయరు, గొప్పగా పనులు ఏం చేయరు. గొప్ప పనులు చిన్నవే చేస్తారు, కానీ వాటిని గొప్పగా చేస్తారు. అదే మనం ఇక్కడ కవర్ చేసుకోబోతున్నాం. మనం గొప్ప గొప్ప పనులు కాదండి, చూడండి, చిన్న చిన్నవే గొప్పగా లెర్న్ చేసుకోబోతున్నాం గ్రేట్ వేలో. గ్రేట్ వేలో అంటే ఎక్కడెక్కడ మనం కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, వాటిని ఎందుకు చేస్తాం, వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ మళ్ళీ మన టాపిక్, మన కోర్స్లో ఏం కవర్ చేసుకోబోతున్నాం. సో ద కోర్స్ కవర్స్ ఎలాంటి టాపిక్స్ మనం కవర్ చేసుకోబోతున్నామో చూద్దాం. చూడండి, నేను చాలా మందికి క్లాసెస్ తీసుకున్నాను. ఒక కాంట్రాక్టర్ కూడా నాతో క్లాసెస్ తీసుకున్నాడు. అతను చెప్పాడు, సార్ నేను హైదరాబాద్కి వెళ్ళి 2-3 ఇన్స్టిట్యూషన్స్ని జాయిన్ అయ్యాను, మహబూబ్ నగర్లో కూడా జాయిన్ అయ్యాను. ఒక ఇన్స్టిట్యూషన్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇంకో ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. అక్కడ ఇక్కడ అందరు నన్ను కన్ఫ్యూజ్ చేసింది సార్. ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గరకు వచ్చిన, దయచేసి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దండి సార్ అని చెప్పిండు ఆయన. సో అంటే మీకు ఇక్కడ క్లారిటీ ఏమిస్తున్నానంటే, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్ వేలో మన జర్నీ స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తాం. ఈ కోర్సులో మనం ముఖ్యంగా కవర్ చేసుకోబోతుంది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ చాలా మంది గ్రామర్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అనుకుంటారు, కానీ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ప్రొనౌన్సియేషన్ రాకపోవడం వల్ల చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడడానికి కొద్దో గొప్ప వచ్చినా మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఈ ప్రొనౌన్సియేషన్ బాగా ఉంటే ఒకవేళ మన స్పోకెన్ ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఉన్నా కూడా కవర్ అయిపోతాయి. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లిసనర్ అంటే అవతలి వ్యక్తి మన గ్రామర్ మీద ఫోకస్ పెడతాడా, వొకాబులరీ మీద ఫోకస్ పెడతాడా, ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెడతాడు? ఫస్ట్ ఫోకస్ ఆటోమేటిక్గా ప్రొనౌన్సియేషన్ మీదకి వెళ్తుంది. చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రొనౌన్సియేషన్. ఈ ప్రొనౌన్సియేషన్ని మనం ప్రతి లెసన్లో, అంటే నేను ఏ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాను అన్నది అబ్జర్వ్ చేయాలి. కొన్ని కామన్గా మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ దగ్గర నేను స్పెషల్గా చెప్తాను, వీటిని ఇలానే ప్రొనౌన్స్ చేయాలి. నేను రీసెంట్గా ఒక దగ్గరికి క్లాస్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ప్రిన్సిపాల్ గారు, ఓకే నేను పాజిటివ్గా నెగిటివ్గా కాదండి, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు. అసలు వాస్తవానికి చెప్పాలి అంటే ఆయన మాట్లాడిన ప్రతి సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంది, 1 లేదా 2, కానీ అన్ని ఎర్రర్స్ ఉన్న ఆయన కాన్వర్జేషన్లో నేను బాగా ఎంజాయ్ చేశాను ఆయనది. ఎందుకంటే స్వీట్ ప్రొనౌన్సియేషన్ ఉందండి. సో ఇలాంటి స్వీట్ ప్రొనౌన్సియేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా కవర్ అయిపోతాయి. అలా అని మిమ్మల్ని మిస్టేక్స్ చేయమని అనడం లేదు ఇక్కడ. సో ప్రొనౌన్సియేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెడతాము. తర్వాత వొకాబులరీ, పదజాలం. చిన్న చిన్న వర్డ్స్ మనం స్టార్ట్ చేసుకుంటాం. ఆ చిన్న చిన్న వర్డ్స్ నుంచి సెంటెన్సెస్కి వెళ్తాం. కావలసినంత వొకాబులరీ మనం లర్న్ చేస్తాం. తర్వాత గ్రామర్. దయచేసి వినండి, ఇక్కడ టెన్సెస్ అని అదని ఇదని మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టను. టెన్స్ అని చెప్పకుండానే మీకు మొత్తం నేర్పిస్తాం. సో ఇక్కడ గ్రామర్ అంటే ఏంటి అంటే కొన్ని టిప్స్, మనకి ముఖ్యంగా కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ని మనం ఫాలోఅప్ చేసుకుంటాం. అలా మనం గ్రామర్ని కవర్ చేసుకోబోతున్నాం.
మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి, ఇది చాలా క్రూషియల్ పాయింట్. టెన్సెస్ అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సార్ మళ్ళీ టెన్సెస్ నేర్పించరా? ఎస్ అండి, టెన్సెస్ ని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది ఎస్ నేను మీకు క్లాసెస్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఈ కోర్సులో మనం కవర్ చేసుకోబోతుంది సెంటెన్స్ ఫార్మేషన్ అండి. ఇదే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తేనే మిస్టేక్స్ వస్తాయి. సో మళ్ళీ దీన్ని మన లెసన్స్ లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. వెల్, అండ్ హియర్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వల్ల మనకి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే చాలా మంది తెలుగులో నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. అది వాస్తవానికి ఎంకరేజ్ చేసుకోకూడదు. ఇంగ్లీష్ లోనే ఆలోచించాలి, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అలా చేయాలి అంటే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ మనకి అక్కడ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి మనం ఈ కోర్సులో కవర్ చేసుకోబోతుంది ఏంటంటే కొలొకేషన్స్. ఏంటి కొలొకేషన్స్ పైనండి? ఈ కొలొకేషన్స్ ఈ రోజుల్లో మోడర్న్ ఇంగ్లీష్ లో ఈ కొలొకేషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటి అంటే మనం చాలా కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ కామన్ మిస్టేక్ గ్రామాటికల్ మిస్టేక్ అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో అది కొలొకేషన్ కి రిలేటెడ్ టాపిక్ మీద ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మన కోర్సులో కవర్ చేసుకోబోతున్నాం. సో చూడండి, ప్రొనౌన్సియేషన్ కవర్ చేసుకోబోతున్నాం, అండ్ దెన్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, కొలొకేషన్స్. ఇవన్నీ కూడా మనకి 5 పిల్లర్స్ అండి. ఈ 5 పిల్లర్స్ ఉంటే మన ఇంగ్లీష్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్. అండ్ మూవింగ్ ఆన్, ఇక్కడ మీకు నా లెసన్స్ ఎలా డిజైన్ చేసాము, మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. వర్బ్స్ తో మనం స్టార్ట్ చేసుకుంటాం మన జర్నీని. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి నేను భయపెట్టను. అవన్నీ మనకి ఇక్కడ వాస్తవానికి అవసరం లేదు. మనకి ఏం అవసరం, ఎంత అవసరం, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, వాటి మీదనే ఫోకస్ పెడదాం. తర్వాత అడ్జెక్టివ్స్ ని కవర్ చేసుకుంటాం, అడ్వర్బ్స్ అని, అంటే ఇవన్నీ కూడా వొకాబులరీ కిందికి వస్తాయి. ఓకే, ఇంకో రకంగా చెప్పాలంటే గ్రామర్ కిందికి కూడా వస్తాయి. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇలాంటివి వాటి మీద మనం ఫోకస్ పెడతాం. కానీ మనకి ముఖ్యంగా ఈ వర్బ్స్ అండి మీకు దాదాపుగా 5000 వర్బ్ ఫార్మ్స్ నేను నేర్పించబోతున్నాను మన కోర్సు మొత్తంలో. ఒక లర్నర్ గా, బిగినర్ గా మనకి ఒక 1500 చాలండి. కానీ దాన్ని ఇంకా మనం డబుల్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 3000 to 5000 వర్బ్ ఫార్మ్స్, కేవలం వర్బ్ ఫార్మ్స్ అన్ని మనం లర్న్ చేసుకోబోతున్నాం. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఇది డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి. డైలీ అసైన్మెంట్స్, ఈ డైలీ అసైన్మెంట్స్ కూడా మన ఆ రోజు డిస్కస్ చేసుకున్న టాపిక్ మీదే. అవి కూడా ఏదో నోట్బుక్ లో రాసి నోట్బుక్ మూసి అయిపోయింది అన్నట్లుగా ఉండదండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయాలి అని అన్నాం కదా, అదే ఇది. ఇక్కడ మీరు అసైన్మెంట్స్ ఎలా చేయాలి అంటే ఆడియో క్లిప్స్ లో రికార్డింగ్ చేసే విధంగా ఉంటాయి. తర్వాత వీడియోస్ కూడా చేసే విధంగా ఉంటుంది. సో ఇలా మీ ప్రాజెక్ట్స్ అన్నవి ఈ విధంగా ఉంటాయి.
ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్పీకింగ్ వస్తుంది. ఊకే నోట్బుక్ లో రాసుకొని మనం అయిపోయింది అనుకుంటే రాయడానికి వస్తుంది కదా. రాయడానికి స్పీకింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. రైటింగ్ స్కిల్ స్లో స్కిల్, అంటే మనం ఆగి నిదానంగా రాసుకోవచ్చు. మళ్ళీ స్పీకింగ్ స్కిల్స్ ఫాస్ట్ స్కిల్, మనం మాట్లాడేటప్పుడు ఆగి ఆలోచించి రాదు కదా. సో రైటింగ్ రాసిన వాళ్ళకి ఖచ్చితంగా స్పీకింగ్ రావాలని ఉండదు, ఎందుకంటే అది ఒక రకమైన స్కిల్, ఇది ఇంకొక రకమైన స్కిల్. కాబట్టి ఏది కావాలో మనం దాన్ని ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటేనే ఆ స్కిల్ వస్తుంది. సో డైలీ అసైన్మెంట్స్ ని చాలా సిస్టమేటిక్ గా డిజైన్ చేశాం. తర్వాత పీడిఎఫ్ ఫైల్ పంపిస్తామండి క్లాస్ అయిపోయిన వెంబడి. ఆ లెసన్ కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాము. మీరు క్లాస్ అప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాం కదా. సో ఆ పీడిఎఫ్ ఫైల్లో మీకు క్లియర్ కట్ గా అన్నీ ఉంటాయి. తర్వాత వీడియో కూడా పంపిస్తాం. రెండు వీడియోస్ పంపించే ప్రయత్నం చేస్తాము. ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ చేసిన వీడియో, తర్వాత ఇంకొకటి లైవ్ ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్న వీడియో. వీటన్నింటిని కూడా మీరు సిస్టమేటిక్ గా ఫాలోఅప్ చేసుకుంటే ఎందుకు ఇంప్రూవ్ కాదు, మనలో మనం క్వశ్చన్ వేసుకుందాం ఒకసారి. అండ్ ఎస్, డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. చాలా మందికి తెలుసు, మళ్ళీ నేను ఎంతో మంది టీచర్స్ డౌట్స్ క్లారిఫై చేస్తూనే ఉన్నాను. మీకు డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే వాట్సాప్లో ఆడియో క్లిప్ ఉంటుంది కదా, ఆడియో క్లిప్ ద్వారా పంపించండి. లేదు అంటే ఫోన్ చేయండి. ఒకవేళ ఎత్తకపోయినా, ఇలా ఆన్లైన్ క్లాస్లో ఉంటే ఎత్తకపోతుంటాను. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు కాల్స్ వస్తున్నాయి, దాన్ని నేను తీసుకోలేను కదా. సో మీరు చేసినప్పుడు కూడా నేను ఆన్లైన్ క్లాస్లో ఉంటే ఎత్తకపోవచ్చు, కానీ తర్వాత కంపల్సరీగా కాల్ బ్యాక్ చేసి మీ డౌట్ ఏంటి దాని క్లారిఫికేషన్స్ కూడా ఇస్తాం. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా వెంబడేనని అడగవచ్చు. స్లోగా స్టడీగా వెళ్దామండి. ఇక్కడ తొందరగా మనం ఇబ్బంది పడి తొందరగా ఫాస్ట్ గా వెళ్ళాలి అన్నది ఒక్కటి పక్కకు పెట్టండి. చాలా మంది సార్ నాకు 30 రోజుల్లో వస్తుందా సార్ ఇంగ్లీష్, ఆ క్వశ్చన్ ని ఫస్ట్ పక్కకు పెట్టుకొని మనం మన జర్నీని స్టార్ట్ చేసుకోవాలి. అంటే 30 రోజుల్లో వస్తుంది అంటే 31 రోజు మనకేమన్నా జాబ్ వస్తుందా? కరెక్ట్ 31st డే అంత రిక్వైర్డ్ ఏం లేదు కదా. ఇంత ఎగ్జాక్ట్లీ 30 డేస్ తర్వాత. సో దాన్ని పక్కకు పెట్టేసుకోండి. 2 నెలలు కావచ్చు, అంతకన్నా ఇంకా ఒక 10 డేస్ ఎక్కువ పట్టొచ్చండి. కానీ మీకు ఇంగ్లీష్ రావాలి అంటే లైఫ్ లాంగ్ మీరు మాట్లాడుతూనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కష్టపడుతూనే ఉండాలి మీరు, అప్పుడైతేనే ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. సో స్లోగా స్టడీగా వెళ్దామండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కాబట్టి మనం ఫాస్ట్గా కాకుండా స్లోగా స్టడీగా, ఇంకా కావలిస్తే సెషన్ని పెంచుకుందాం. మీరేంటి అంటే నాకు టైం ఇవ్వండి, డైలీ ఖచ్చితంగా మీకు నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. మీ స్టూడెంట్స్కి కూడా మీరు ఇది సిస్టమేటిక్గా ఫాలో అప్ అయి చెప్తే మీరు ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అండ్ మళ్ళీ 5 ఎఫెక్టివ్ వేస్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 5 గోల్డెన్ టిప్స్ డిస్కస్ చేసుకుందాం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూడండి, ఇవి మీరు ఫాలో అప్ చేసుకోవాలండి. జస్ట్ విని పక్కకు పెట్టేసుకొని, చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను వింటుంటా, వావ్ సెషన్ చాలా బాగుంది. అది కాదండి, మీరు మాట్లాడడం కావాలి. సెషన్ బాగుంది ప్లస్ అది సెకండరీ అండి. సెషన్ నుంచి మీరు ఎంత నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నది ఎంత మాట్లాడుతున్నారు అన్నది ప్రైమరీ అండి, అది గుర్తుపెట్టుకోండి. వెల్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 5 గోల్డెన్ టిప్స్ లేదా ఎఫెక్టివ్ వేస్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ 5 పాయింట్స్ ని మీరు సిస్టమేటిక్ గా ఫాలో చేసుకోవాలి. ఫస్ట్ అంటే ఏంటంటే ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ లో మునగాలి 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 మునగాలి, డీప్ గా మునగాలి అంటే మీ సరౌండింగ్స్ మొత్తం ఇంగ్లీష్ ఉండేటట్లుగా చూసుకోండి. ఒక వీడియో వాచ్ చేయండి, స్టోరీ వాచ్ చేయండి, న్యూస్ వాచ్ చేయండి, వినండి. ఇలా మీ సరౌండింగ్స్ మొత్తం ఇంగ్లీష్ తో నింపేసేయండి అండి. అది కావాలండి. మనకి మాట్లాడడానికి కావాలి అంటే మాట్లాడడానికి రాదు కదా, ఎఫర్ట్స్ కావాలి. ఆ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి అంటే సిస్టమేటిక్ గా ఈ విధంగా మీరు ఎఫర్ట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లిస్నింగ్. వెల్, మనం మాట్లాడాలి అంటే లిస్నింగ్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మాట్లాడడానికి వెళ్ళకూడదండి వాస్తవానికి. ఇప్పుడు చూడండి, మన మదర్ టంగ్ ఉంది తెలుగు. ఈ మదర్ టంగ్ కి ఏమన్నా స్పెషల్ క్లాసెస్ అటెండ్ అయ్యామా? ఏమన్నా తెలుగు స్పోకెన్ బుక్స్ తీసుకొని చదివామా? లేదు. అయినప్పటికీ మన మదర్ టంగ్ ఎట్లా వస్తుంది చూడండి. ఎందుకు? బయటకు వెళ్ళినా మన మదర్ టంగ్ వింటాము, ఇంట్లో ఉన్న మదర్ టంగ్ వింటాము, ఎక్కడికి వెళ్ళినా సరే మన మదర్ టంగ్ వింటున్నాం కాబట్టి మన మదర్ టంగ్ వస్తుంది. కాబట్టి మీరు బాగా వినాలి. ఇప్పుడు మనకి గూగుల్ ఎన్నో యాప్స్ ఉన్నాయి కదా, వెస్ వింటూ ఉండండి. చిన్న చిన్న వాటి నుంచి మీరు జర్నీని స్టార్ట్ చేసుకోవాలి. ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి అవి కూడా నేను ఈ లిస్నింగ్ కి ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ రీడింగ్ అండి. రీడింగ్ కూడా చేయాలి. రీడింగ్ చేయడం వల్ల ఏంటి అంటే సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్ గా ఉండే తెలుస్తుంది, వొకాబులరీ పెరుగుతుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా మాట్లాడాలి అన్నది తెలుస్తుంది. ఎలాంటివి రీడింగ్ చేయాలి అంటే చిన్న చిన్న స్టోరీ బుక్స్, మ్యాగజైన్స్. ఫస్ట్ న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళొద్దండి. చూడండి, ఇప్పుడు మనకి ల్యాడర్ ఉంది, ల్యాడర్ లో స్టెప్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ నుంచి ఒకటేసారి 5 స్టెప్కి వెళ్ళొద్దు కదా. ఎస్, 1 by 1 1 by 1 1 by 1 ఇలా లో స్టేజ్ నుంచి హై స్టేజ్ కి వెళ్ళాలండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని చేసినా సరే లో స్టేజ్ నుంచే స్టార్ట్ చేసుకొని హై స్టేజ్ కి వెళ్ళడం రైట్ ప్రాసెస్. బయోగ్రఫీస్ ని చదవండి, ఆటోబయోగ్రఫీస్ ని చదవండి. మీకు ఇష్టమైన పర్సనాలిటీస్ అబ్దుల్ కలాం గారి గురించి కానీ గూగుల్లో మనకి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే వస్తాయి కదా పీడిఎఫ్ ఫైల్లో. మీకు కన్వీనియంట్ ఏది ఉంటే వాటిని చదువుకోండి. డబ్బులు కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఫ్రీగా మొత్తం గూగుల్లోనే వస్తున్నాయి అవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ టిప్స్ లో ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి ఈ ప్రాక్టీస్? చూడండి, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి కాబట్టి మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అద్దం ముందు నిలబడి మాట్లాడండి. నా అసైన్మెంట్స్ కూడా అలానే డిజైన్ చేస్తాను నేను, 100కి 100%. సో అద్దం ముందు మీరు నిలబడి మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ స్పీక్. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ మిస్టేక్స్ ఉన్నా కూడా వేరే వాడు ఎవడు వినడు. మీరు అద్దం ముందు మీతోటే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ మీకు రాదు. ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. సార్ అద్దం ముందు నిలబడి ఏం మాట్లాడాలి? ఎస్, మన డైలీ క్లాసెస్ ఉంటాయి, దానిలో మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అండి, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఇది ఒక్కటి ఫాలో అప్ చేసుకోండి, మీకు 100% ఇంగ్లీష్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అదేంటంటే స్పీక్, మాట్లాడాలి. విని, చదివి, వీడియోస్ చూసి అంతటితో మీ జర్నీని ఆపొద్దు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? లిస్నింగ్, రీడింగ్, ఇవన్నీ మాట్లాడడానికే కదా. సో ఇక్కడ చూడండి, స్పీకింగ్ ఒక అద్భుతమైన కొటేషన్ ఇస్తాను. స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్ అని. అంటే మాట్లాడడం రావాలి అంటే మాట్లాడాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ రావాలి అంటే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అలా ఎవరో స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే మనకు స్విమ్మింగ్ వస్తుందా? 100% రాదు. మనకు స్విమ్మింగ్ రావాలి అంటే ఏం చేయాలి? మనం ఆ స్విమ్మింగ్ పూల్లోకి ఎంట్రీ ఇవ్వాలి.
దిగాలి, నీటిలోకి దిగాలి. అప్పుడే స్విమ్ చేస్తేనే మనకి స్విమ్మింగ్ వస్తుంది, చూస్తే రాదు కదా. సో ఇక్కడ కూడా స్పీకింగ్ చేస్తేనే స్పీకింగ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్, మనం కుకింగ్ నేర్చుకోవాలి అనుకోండి. వెల్, మార్కెట్లో ఉన్న వరల్డ్స్ #1 బుక్ మనతో ఉంది కుకింగ్ గురించి. అది చదివితే వస్తుందా? ఇంకా కుకింగ్ చేయకుంటే, కుకింగ్ చేయకుండా, ఏం చేయకుండా, కుక్ స్టవ్ దగ్గరికే వెళ్ళకుండా అది చదువుకుంటుంటే కుకింగ్ వస్తుందా? రాదుగా. పోవాలి, స్టవ్ని ఆన్ చేయాలి, తర్వాత మాడగొట్టేది ఉంటే మాడగొట్టాలి, పొంగేది ఉంటే పొంగొట్టాలి. అట్లా చేసిన తర్వాతనే మనకి మెల్లమెల్లగా వస్తుంది కదా. సో ఇలా మనం ఏ స్కిల్ తీసుకున్నా సరే వాటికి ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా స్పీకింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 100కి 100% మీరు మాట్లాడాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. సార్, మిస్టేక్స్ పోతాయి, ఎస్, మీరు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అంటే వితౌట్ వరీయింగ్ ఇంగ్లీష్ అండి. స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ వరీయింగ్ అబౌట్ మిస్టేక్స్. మిస్టేక్స్ గురించి వరి అవ్వద్దు, అస్సలు ఆలోచించకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడండి. ఇప్పుడు ఈ యొక్క మిస్టేక్స్ వల్లనే చాలా మంది, అంటే మీరు మాట్లాడే కాన్వర్జేషన్స్ లో మిస్టేక్స్ ఉంటాయని చాలా మంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయపడుతుంటారు. ఎందుకు భయమో అంటే ఈ మిస్టేక్స్ వల్లనే భయం. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ లో మిస్టేక్ చేస్తాం, మనం కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా, రాసినాం. ఎగ్జామ్ లో మిస్టేక్స్ చేస్తామా చేయమా? 100కి 100% ఎవడైనా సరే మిస్టేక్ చేయాల్సిందే, తప్పు రాస్తాం కదా ఏదో ఒకటి. మళ్ళీ మిస్టేక్ జరుగుతుంది ఎగ్జామ్లో అని ఎగ్జామ్ రాయకుండా ఊరికే ఉంటున్నామా? లేదు కదండి, వెళ్ళి రాస్తున్నాం. ఎవరు మిస్టేక్స్ చేస్తలేరు చెప్పండి? ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు మనం చేస్తలేమా మిస్టేక్? రోడ్ మీద వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అప్ అవుతున్నామా? మనం ఏ పని చేసినా 100కి 100% మిస్టేక్స్ లేకుండా చేస్తున్నామా? అంటే నేను మీకు కన్వే చేయాల్సింది ఏంటి అంటే ప్రతి దాంట్లో మనం మిస్టేక్స్ చేస్తున్నాం, మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, అప్పుడు తర్వాత తెలియచ్చు. మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ పనులు ఆపేసినామా? అవి చేస్తున్నాం కదా. అన్ని పనులు చేసినప్పుడు మళ్ళీ ఇంగ్లీష్నే ఎందుకు ఆపాలి మిస్టేక్స్ వల్ల? అవసరం లేదు కదా. సో దెబ్బలు తాకుతాయండి, దెబ్బలు తాకాలి. దెబ్బలు తాకితేనే మనకి వస్తుంది. తిట్టని, అవతల వాడు నవ్వని, నవ్వేవాడు నవ్వని, ఏడ్చేవాడు ఏడవని, మన టార్గెట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, అది మన టార్గెట్. కాబట్టి వాడు అవతల వాడు నవ్విండు అనుకో, ఈజ్ నాట్ ద రైట్ పర్సన్, ఒక సరైన వ్యక్తి కాదు అతను అన్నది మనం అసెస్ చేసుకోవాలి. లేదు అవతల వ్యక్తి కాదు నాన్న, ఇది అలా కాదు ఇలా మాట్లాడాలి అంటే అతను హీ ఈజ్ ద రైట్ పర్సన్. ఒక రైట్ పర్సన్ కానప్పుడు వాని గురించి మనం ఎందుకు ఆలోచించాలండి? హీ ఈజ్ ఏ ఫూల్. మనం మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ జరుగుతున్నాయని నవ్వి అలా చేసిన వాడు ఈజ్ ఏ ఫూల్. ఫూల్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇంకొక ఫూలే ఆలోచిస్తారు. ఏ ఫూల్ థింక్స్ అబౌట్ ఏ ఫూల్. ఫూల్ ఫూల్ గురించి ఆలోచించాలి. వాని గురించి మీరు ఆలోచిస్తున్నాడు, వాడు ఒక ఫూల్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే అప్పుడు మీరు కూడా ఏమవుతారు? సో ఒక మంచి వ్యక్తి గురించి ఆలోచించండి, మీరు మంచిగా ఉంటారు. సో ఇలా నేను చూశాను, సమాజంలో చాలా మంది అలా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు పక్కకు పెట్టేసుకోండి. మనకు కావాల్సింది మన గోల్ అండి. వెల్, అండ్ మళ్ళీ ఇక్కడ ఆబ్సెంట్, కొన్ని సందర్భాల్లో మీరు ఆబ్సెంట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. నేను మీకు కాల్ చేసన్నా ఆ లెసన్ నేను కవర్ చేస్తాను, లేదంటే వీడియో, ఆ ఒక్క రోజుకి వీడియో, లేదు సార్ మీరే చెప్పండి అంటే కూడా నేను మళ్ళీ కంపల్సరీగా ఆబ్సెంట్ అయిన వాళ్ళకు కూడా చెప్తానండి, నా రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే ఆబ్సెంట్ కావాలని అవ్వరు మీరు, ఏదో అన్ఫోర్సిన్ సిచ్యువేషన్, తప్పనిసరి పరిస్థితిలో నేను కూడా ఏదో ఒక రోజు క్లాస్ తీసుకోలేని సందర్భాల్లో మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ కాంట్ కండక్ట్ ద క్లాస్ టుడే ఆర్ టుమారో అని మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు రివిజన్ అన్నా చేసుకోండి, వీడియోస్ నోట్స్ అవన్నీ చేసుకోండి. అండ్ ఫీ పేమెంట్ అండి, ఈ ఫీ పేమెంట్ మీరు
1 or 2 డేస్లో పే చేయండి. మీకు ఎలాంటి ఫోర్స్ లేదండి. ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వండి. మీకు 100% నేను నేర్పిస్తాను. నమ్మండి. మనం జర్నీ కంటిన్యూ చేసుకుందాం. 1 or 2 డేస్లో ఫీని క్లియర్ చేసేయండి. ఇది కూడా చేయండి. అండ్ నా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. పంపించేసి నాకు స్క్రీన్ షాట్, నాకు ఇండివిజువల్గా స్క్రీన్ షాట్ పంపించండి. అండ్ బెస్ట్ బుక్ సార్, మళ్ళీ బెస్ట్ బుక్ ఏంటి సార్? చూడండి, సబ్జెక్ట్ విషయంగా మనం ఆలోచించొద్దండి. సైకలాజికల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఎన్నో బుక్స్ ఉన్నాయండి. మళ్ళీ బెస్ట్ బుక్ ఏంటి అంటే మన దగ్గరే ఉంది. ఇక్కడ 19 పార్టిసిపెంట్స్ ఉన్నాము. నాతో పాటు 19 అందరి దగ్గర ఉందండి. అందరి దగ్గర బుక్ ఉంది. ఏంటి ఆ అందరి దగ్గర బుక్ ఉంది, బెస్ట్ బుక్ అందరి దగ్గర ఉంది ఏంటి సార్ అది? ఓకే ఫైన్. అదేంటో నథింగ్ బట్ మన మైండ్ అండి. మన మైండ్ని మించిన బుక్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ లేదు. ఈ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని కంట్రోల్ చేసుకోండి. ఇంగ్లీష్ ఈస్ కాలింగ్ మీ. ఐ మస్ట్ గో. ఐ మస్ట్ స్పీక్. ఐ వాంట్ ఇంగ్లీష్. ఐ మస్ట్ స్పీక్. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి, ఏ బుక్ అవసరం లేదండి. ఆసమ్ బుక్, అల్టిమేట్ బుక్, బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈస్ యువర్ మైండ్. మీ మైండ్ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో, ఒక అద్భుతమైన బుక్ మీ చేతిలో దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మనందరికీ. అది మనకు తెలియకపోవచ్చు. వెళ్ళండి, మళ్ళీ సెషన్ ఒక 10 సెకండ్స్లో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ టుమారో నుంచి మనం మళ్ళీ క్లాసెస్ డే 1 డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఇంట్రొడక్షన్ వాట్ అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వండి. అండ్